भारत माता की ठीक है। भारत माता की भारत माता की भारत। ఫ్రెండ్స్, సచివాలయం దగ్గర జెండా వందనం చేసుకొని మా ఊరు గవర్నమెంట్ స్కూల్ దగ్గరకు వస్తున్నాము. అక్కడ కూడా జెండా వందనం ఉంటుంది కదా, అందుకని అక్కడికి వస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, స్కూల్ పిల్లలు ఎంతమంది వచ్చారో. ఈరోజు జెండా పండుగ కదా, ఖచ్చితంగా అందరూ వచ్చింటారు. ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ, గ్రామ ప్రజలందరికీ నా స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనము వేదికను అలంకరిద్దామండి. ముందుగా ఈ యొక్క సమావేశానికి ముఖ్య గౌరవ అధ్యక్షులుగా హెచ్ఎం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన గ్రామ సర్పంచ్ గారైనటువంటి వారిని కూడా వేదికకు ఆహ్వానిస్తున్నాం. నిలబడిపోండి. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మరి మన మండల మరి వెంకటేష్ గారిని కూడా వేదిక, మరి బీజేపీ మండల ప్రెసిడెంట్ గారైనటువంటి నక్కప్ప గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. శేషాద్రి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మరి గ్రామ పెద్దలు వెంకటేష్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. తప్పట్లో మరి ఈరోజు భారతదేశం అంతా కూడా అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మరి ఈరోజు దేశం మొత్తం మీద ప్రతి పాఠశాలలో, ప్రభుత్వ కార్యాలయాలలో, ప్రముఖ కూడళ్లలో మరి మన రాజ్యాంగాన్ని రచించి మనకు అందించినటువంటి మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారిని పూలమాలతోన సత్కరిస్తారు. మరి మనమందరము ఆయనకు గౌరవ సూచకంగా చప్పట్లతోన చెప్దామండి. ఫోటో ముఖం కనపడానికి సారాల ముఖంలో ఇంకా ఎలికి తెచ్చుకోట్టు, ఇంకా ఎలికి అందరూ పడాలా. అది ఇప్పుడు పెట్టు, ఇప్పుడు కొట్టు, పైకెత్తు, ఇంకా పైకెత్తాలి. అందరూ ఒకసారి ఫోటోకి ఇక్కడ మా కెమెరాకి వెళ్ళి చూడండి. గ్రామ పెద్దలకు, విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు, చిన్నారులకు అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ప్రార్థనతో ప్రారంభిస్తాం. అందరూ ఒక 5 నిమిషాలు లేచినవలసిందిగా కోరుతున్నాం.
కోరుతున్నాను. గ్రామ పెద్దల్ని సెల్యూట్ చేయాలి. చప్పట్లు కొట్టకూడదు. గ్రాండ్ సెల్యూట్. ఆర్డర్. గ్రాండ్ సెల్యూట్. ఆర్డర్. గ్రాండ్ సెల్యూట్. ఆర్డర్. ఓకే, థ్యాంక్ యూ. మనకు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత స్వపరిపాలనను ఎన్నుకొని ప్రజాస్వామ్య దేశంగా అవతరించి 75 సంవత్సరాలు పూర్తయి 76 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈరోజు అందరికీ తెలిసినదే 1950 జనవరి 26వ తేదీ నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వం కొలువై ఇప్పటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈ సందర్భంగా మనము ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన తర్వాత ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించి ప్రపంచ పటంలోన భారతదేశం ఇచ్చినటువంటి సందర్భంగా మనకు ఎంతో ప్రపంచంలోనే గుర్తింపు వచ్చింది. ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశం. 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వాన్ని మారుతుంటాయి. ఓటు హక్కు ద్వారా మనకు కావాల్సిన నాయకులను ఎన్నుకొని ఓటు హక్కు ద్వారా అదే ఓటు హక్కు ద్వారానే మన వారి పనితీరు సరిగ్గా లేకపోతే కూడా వారిని తిరస్కరించినటువంటి సందర్భాలు ఎన్నో ప్రభుత్వాలని ఈ 75 సంవత్సరాల కాలంలో చూడడం జరిగింది. మనందరికీ తెలుసు, ఈ 75 సంవత్సరాల కాలంలో ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందడం కూడా జరిగింది. విద్య, వైద్య, తర్వాత సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో కూడా ఎంతో అభివృద్ధి జరిగింది. ఇప్పుడు మన భారతదేశము ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి వారికి మనందరి సహకారం ఎంతైనా అవసరం. ఈ అవసరమైన సందర్భంలో వారు కూడా 3వసారి ప్రభుత్వాన్ని చేపట్టి దిగ్విజయంగా భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఒక కీర్తి పతాకంగా నిలపడం జరిగింది. సరే, ఇదంతా ఇప్పుడు నడుస్తున్నటువంటి గతంలో మనము స్వాతంత్రం రాకముందు ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని బ్రిటిష్ వాళ్ళను స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మనము స్వతంత్రంగా ఒక రాజ్యాంగాన్ని రచించుకొని దాని ద్వారానే పాలన సాగిస్తూ ఎంతో ముందుకు జరుగుతున్నాం. ఈ సందర్భంగా ఇంకా మనము ముందు పడాల్సినటువంటి సందర్భము ఎంతో ఉంది. విద్యాపరంగా ఇంకా ఎన్ని చర్యలు తీసుకున్న ప్రభుత్వాలు, ఎన్ని రకాల పథకాలు తీసుకొచ్చినా కూడా చదువుకునే వాళ్ళ సంఖ్య క్రమేణా పెరుగుతుంది, కానీ ఆశించినంతలో పెరగడం లేదు. అందరూ కూడా ప్రాథమిక విద్య వరకు వస్తున్నారు, కానీ తర్వాత ముందుకు వెళ్ళడం లేదు. ప్రతి ఒక్కరూ చదివితేనే వారి జీవన శైలిలో మార్పులు వస్తాయి, వారి ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు వస్తాయి. కాబట్టి చదువు అన్ని రంగాలకు పునాది లాంటి అలాంటి చదువు పట్లనే మనం చాలా నిర్లక్ష్యంగా ఉన్నామనే దానికి చాలా ఉదాహరణలు మనకు గ్రామంలో కనిపిస్తున్నాయి. చాలా మంది ఈ వేదాన్ని అలంకరించి మాస్టర్ ఇక్కడ వచ్చేసి పెద్దలందరికీ నా హృదయం కూడా నమస్కారాలు. మాట్లాడుకోకుండా కూర్చుంటే తెలియజేయండి అంటే ఇక్కడ వచ్చిన పిల్లలు కూడా సార్ చెప్పినట్టు అక్కడ ఇక్కడ పోకున్నట్లు చదువుకుంటే బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చదువుకునేది కాదు, ఈ వయసులో నుంచే చదువుకోవాలా. అలాగే మన పిల్లలు అమ్మ నాన్నని చేరుకోవడం, బండి తప్పేయడం అలాంటివి చేయకుండా కంటిన్యూగా వచ్చి బాగా చదువుకొని అభివృద్ధిలోకి వెళ్ళిపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏపీ బీజేపీ మండల అధ్యక్షుడు ఏం నష్టపడాక మాట్లాడుతున్నారు. भारत माता की ठीक है। भारत माता की भारत माता की भारत माता की వేదికను అలంకరించినటువంటి వేదిక మీదుగా ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యం కచ్చమ్మ గారికి, అలాగే ఈ యొక్క
గ్రామ సర్పంచ్ గారికి, అలాగే విద్యాశాఖ చైర్మన్ గారికి, గ్రామ ఎంపీటీసీ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యం టీచర్స్ అందరికీ, అలాగే మా గ్రామ పెద్దలందరికీ, గ్రామ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలు నేనంతా మీతో మాత్రం 2 నిమిషాలు మాట్లాడతా. ఈ రోజు ఏంటి, మనం ఈ రోజు ఏం జరుపుకుంటున్నాం? హ్యాపీ రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదే కదా? ఓకే ఓకే. మనము ఒకసారి ఆగస్టు 15వ తేదీ జరుపుకుంటాము, మళ్ళీ జనవరి 20వ తేదీ జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటాం 2 సార్లు తెలుసా? తెలుసా? ఓకే ఓకే. మనము సంవత్సరంలో 2 సార్లు మన జెండా 3 రంగుల మూవెన్ల జెండాను ఎగిరివేస్తాం. ఎందుకంటే ఆగస్టు 15న 1947 సంవత్సరంలో మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ రోజు గాంధీ మహాత్ముడు మహనీయులు, మన గౌరవనీయులు గాంధీ మహాత్ముడు స్వాతంత్రం తెచ్చిన వారంటే ఈ రోజు జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే అనేటువంటి రోజు ఎందుకు చెబుతుంటామంటే, ఇక్కడ మనకు కోటలో ఉన్నారు ఎవరు? ఆగస్టు 15వ తేదీ మనం జెండా ఎగరేసేది స్వాతంత్రం చేసేందుకు మన గాంధీ మహాత్మునికి అంకితం చేస్తాం. ఈ రోజు జనవరి 26వ తేదీ జెండా ఎగరేసేందుకు కోసం అంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోసం అంకితం చేస్తాం. ఎందుకంటే ఈ 2 వారికి తేడా ఏంటంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశ ప్రధానమంత్రి ఎవరు తెలుసా? భారతదేశానికి ప్రధానమంత్రి మోడీ. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. తెలుసు మీకు అందరికీ. ఓకే, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మన దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఎవరు? పవన్ కళ్యాణ్. ఓకే ఓకే. ఇప్పుడు ఈ రోజు అంటే ఆగస్టు 15వ తేదీ మన దేశంలోనే ప్రతి ఒక్క చోట ఇలాంటి ప్రోగ్రాం జరుగుతుంది. ఇలాంటి జెండాలు ఎగరేస్తాం, మన గాంధీ గారికి అంకితం చేస్తాం. ఆ రోజు దేశంలో ఎర్రకోట మీద ఢిల్లీలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇలాంటి జెండాను ఎగరేస్తారు. ఈ రోజు ఈ యొక్క జనవరి 26వ తేదీ మన రాష్ట్రపతి ముర్ము గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అభినందిస్తున్నాను. అలాగే మనం ఈ రోజు రిపబ్లిక్ డే ఎందుకు కోసం చేసుకుంటున్నామంటే, మనకు బ్రిటిష్ కాలంలో నల్లధరలు మనల్ని నల్లవాళ్ళుగా భావించి మనల్ని ఎక్కడెక్కడైనా బంధించి కొట్టి చిత్రహింస చేసి ఉన్నటువంటి సందర్భాల్లో మన దేశంలో చాలా మంది పెద్దవాళ్ళు నాయకులు మా దేశానికి ఇంత చిత్రహింసలు ఉన్నాయి కదా, ఏం చేయాలి, మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి, మనకంటూ ఒక సర్వ హక్కులు కావాలి అనేటువంటి ఆలోచనతో మన దేశానికి ఒక రాజ్యాంగం రచించడానికి ఎంతో మంది మహనీయులు పెద్దలు, దాదాపుగా 350 మందికి పైగా నాయకులు పెద్దలు అందరూ కలిసి మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ముందు పెట్టి మన దేశానికి రాజ్యాంగం కావాలి, స్వేచ్ఛా హక్కు కావాలి అనేటువంటి ఆలోచనతో ఆయన ముందు పెట్టి రాజ్యాంగాన్ని రచించడం జరిగినది. ఈ రోజు రాజ్యాంగం ఉండడం వల్లే ఈ రోజు ఎక్కడన్నా పల్లెటూరు కావచ్చు, పట్టణాలు కావచ్చు స్వేచ్ఛగా ఉన్నాయి. ఈ రోజు మనమంతా దుస్తులు ధరించి చదువుకుంటున్నామంటే, స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఇక్కడ పెద్దలందరూ ఉపాధ్యాయులందరినీ, పెద్దలు అందరూ తాతలైపోయిందని ఈ రోజు రాజకీయాల్లో తిరుగుతున్నారంటే దానికి కారణం ఒకే ఒక వ్యక్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరియు నాతోటి విద్యార్థులందరికీ 76వ తరగతి శుభాకాంక్షలు. నా పేరు శ్రీనివాసులు, నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈ రోజున మనం ఈ వేడుకను జరపడానికి కారణం ఏమనగా 200 సంవత్సరాలు మనం ఆదాయ కాలం
దేశ మేధావులు అందరూ కలిసి మన కోసం ఒక రాజ్యాంగాన్ని రాశారు. ఈ రాజ్యాంగం మనమందరం ఆమోదించి 1950 జనవరి 26న అమలు జరుపుకున్నాం. కావున మనం ప్రతి సంవత్సరం ఈ రోజున గణతంత్ర దినోత్సవంగా జరుపుకున్నాం. ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంకా ఎవరన్నా Good morning to everyone. Respect HM, teachers, parents, and dear friends. My name is Ashwini. I am in 3rd class. At first, I wish you all happy Republic Day. Today is 26th January and we celebrating 76th Republic Day. Republic Day is a national festival on this day. The Indian Constitution came into force of Constitution. I am in 5th class. At first, I wish you all a very happy Republic Day. తల్లిదండ్రులు ఎవరో కానీ ధన్యజీవులే. ఎందుకంటే ఏకసంతాగ్రాహి ఈ అబ్బాయి. ఒక్కసారి చెప్తే చాలు, చదవగల కెపాసిటీ, చదివిన దాన్ని మైండ్లో పెట్టుకునే కెపాసిటీ ఉంది ఈ అబ్బాయి. తల్లిదండ్రులు ఎవరో కానీ చదివేసేకైనా ఖచ్చితంగా మన బినిగేరి గ్రామాన్ని పేరును నిలబెట్టగల సత్తా ఉన్నటువంటి అబ్బాయి. దీంట్లో సరిగ్గా చదివిస్తే కలెక్టర్ కూడా ఉంటాడు. అంతటి కెపాసిటీ ఉంది అబ్బాయి దగ్గర, అది మేము గమనించగలం. అయితే వాళ్ళ పేరెంట్స్ వస్తూ పోతూ ఉంటే అబ్బాయి దగ్గర ఏముంది, అమ్మాయి దగ్గర ఏముంది, ఎట్లా చదువుకుంటున్నారు అని మేము చెప్పగలం. ఎప్పుడైతే మీరు సహృదయంతో తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు, మా అమ్మాయి ఎలా చదువుతుంది అనేది రావాలి. అంటే ఒక మనస్ఫూర్తిగా మా అబ్బాయి బాగా చదువుకోవాలి, మా అమ్మాయి బాగా చదువుకోవాలి అనేది వస్తే టీచర్లు అయినటువంటి మేము ఎల్లప్పుడూ కూడా ముందు ఉంటాం. హెడ్ మాస్టర్ గారు 140 మంది నుంచి 150 మంది వరకు పిల్లలు వస్తుంటారు కాలేజీలో. మన పిల్లలు ఎన్ని గవర్నమెంట్ సౌలభ్యం కల్పించినా కూడా మధ్యాహ్నం భోజనం చూస్తుంటే కూడా మనం వలసపోయే తప్పు కాదు, మనము సుఖితో పోవాలి, మన పిల్లలు సుఖితోనే ముగించుకోవాలనేది కరెక్ట్ కాదు. ఎంతో మంది సర్దుకొని పిల్లల్ని ఓ భవిష్యత్తులో పెట్టడమే మంచిదని మా హెడ్ మాస్టర్ సార్ అదే అంటారు. పాట ఆఫర్ చేస్తారు, ఆబ్సెంట్ చేస్తారు, అంతే కదా. ఇంకొక మార్పైతే చదువుకోవడం కుదిరే ప్రసక్తే లేదు. మన పిల్లలు కూడా చక్కగా హెడ్ మాస్టర్ చెప్పింది, మన హెచ్ఎం సార్ చెప్పింది గమనించుకొని ఈ పిల్లలు చక్కగా మాట్లాడాడంటే పిల్లలు భవిష్యత్తు ఉండదని లెక్క. ఆ స్థానంలోకి ఎవరన్నా భాగాలు ఇది అల్లరి దృష్టిలో పెట్టుకొని అమ్మ నాయనతో ఎస్తరే పని కాదు, బడికి పోతాం మా సారు మాకు ఆబ్సెంట్ చేస్తారు తీస్తారని చెప్పి కూడా బడికి రావాలని మరి కోరుకుంటూ మన గ్రామ ప్రజలు అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. ఉపన్యాసం వేదికను అలంకరించిన హెచ్ఎం సార్కి, ఇతర టీచర్స్కి, గ్రామ ప్రజలందరికీ మరియు నాతోటి విద్యార్థులందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు యామిని. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఈ రోజున మనం ఈ వేడుకను జరపడానికి కారణం ఏమనగా 200 సంవత్సరం మనం పారాయణంలో విద్యార్థులందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. నా పేరు వెన్నెల. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈ రోజున మనం ఈ వేడుకను జరపడానికి కారణం ఏమనగా 200 సంవత్సరాలు మన పారాయి పాలనలో మగ్గిన తరువాత మన దేశ మేధావులు అందరూ కలిసి మన కోసం ఒక రాజ్యాంగాన్ని రాశారు. ఈ రాజ్యాంగం మనమందరం ఆమోదించి 1950 జనవరి 26న ఉజ్వల ఈ రోజున గణతంత్ర దినోత్సవంగా బాయ్.
మరి అందరూ ఒకసారి పిల్లలంతా గట్టిగా చప్పట్లు కొట్టండి. మంచి వెళ్ళలేదు. ఎవరు రాయలేదు లేదండి మళ్ళీ మళ్ళీ కలుస్తాలే. ఇరుబాబులో 10వ తరగతి వరకు స్కూల్, నగరంలో ఉంది, సిటీలో ఉంది. మనూరులో 10వ తరగతి ఏమన్నా ముందుకు పోదామంటే కూడా పిల్లలు కానీ మీరు ఏదన్నా ఆఫీసర్స్ ఇష్టపడాలి తిరిగారంటే బాగలేదంటే అందరు కలిసి దాన్ని సంపూర్ణ. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొత్త ఐదు విద్య పరిస్థితులు లేదు. ఎందుకంటే 5 కిలోమీటర్ల రేంజ్ లోనే ఇప్పుడు మనకు 3 ఉన్నాయి. ఒకటి నగరంలో సిగిల్లో ఉంది, సిగిల్లో ప్రయత్నం చేసిందండి. నేను మంచి సంతకం పెట్టించుకుంటాను. దీంట్లో అంతవరకేం కాదు, నీ పని నువ్వు చేయండి, నీ పని మేము ఉంటాం. రైట్ రైట్. గ్రామ తీర్పులు మెంబర్స్ ఎట్లా వస్తుంది పోతాయి. ఇప్పుడే సేకరించి మన సార్ సేకరించేట్టుగా మన పిల్లలకి బాగుంటుంది, అన్ని దగ్గర బాగుంటుంది. ఓకే. కొన్ని గేమ్స్ పెట్టారు కదా, ఆ గేమ్స్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇవ్వబడతాయి. తీసుకురండి. తీసుకున్న తర్వాత ప్రోగ్రామ్ జాతీయ గీతంతో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి పెన్ను, సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఒక పెన్సిల్, ఎరేజర్, థర్డ్ ప్రైజ్ ఓన్లీ పెన్సిల్. కాబట్టి అందరూ తీసుకురండి.
మిగిలిన వాళ్ళు విన్నర్స్ కాని వాళ్ళు విన్నర్స్కి మాకు రాలేదని బాధపడలేదు. నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయనప్పుడు మీరు కూడా విన్ అయితే మీకు కూడా ప్రైజ్లు వస్తాయి. 3-4 ప్రైజ్లు వచ్చిన వాళ్ళు పక్కన వాళ్ళకి కూడా దానం చేయండి. అప్పుడు మీకు కూడా పుణ్యం వస్తుంది. అర్థమైందా? 2 ఫ్రెండ్లు వచ్చారు, పక్కన మీ ఫ్రెండ్ కూడా నష్టమేం లేదు. మనం కూడా ఊరు సహాయం సహకరించుకుంటే మనకు కూడా ఇప్పుడు ఇస్తాం. వాడే ఇవ్వాలని మనకు సహాయం చేస్తాం. కాబట్టి 2 ప్రైజ్లు వచ్చిన వాళ్ళు కానీ 3 ప్రైజ్లు వచ్చిన వాళ్ళు కానీ డొనేట్ ఓకేనా? ఫస్ట్ రంగన, ఫస్ట్ ప్రైజ్ రంగన, సెకండ్ ప్రైజ్ భీమరాయుడు, థర్డ్ ప్రైజ్ రమేష్. అదే ప్రాంతంలో గర్ల్స్ థర్డ్ క్లాస్, ఫస్ట్ ప్రైజ్ నాగలక్ష్మి, సెకండ్ పద్మావతి, థర్డ్ ప్రైజ్ లింగేశ్వరి. నెక్స్ట్ థర్డ్ క్లాస్ ఎంపీ గేమ్, ఫస్ట్ యాని, సెకండ్ ప్రైజ్ శాంతి, థర్డ్ ప్రైజ్ భీమరాయుడు, థర్డ్ ప్రైజ్ మానేశ్వరి, రన్నింగ్ రేస్ బాయ్స్ థర్డ్ క్లాస్, ఫస్ట్ ప్రైజ్ రంగస్వామి, భీమరాయుడు సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ జయచంద్ర, థర్డ్ క్లాస్ మొత్తం కంప్లీట్ ఇప్పుడు ఫోర్త్ క్లాస్ థర్డ్ ప్రైజ్ పెంచుకోలేదు. ఫోర్త్ క్లాస్ ప్రాంతంలో బాయ్స్ ఫస్ట్ ప్రైజ్ విష్ణు, సెకండ్ హర్షవర్ధన్, ఇక్కడ చూడు విష్ణు, హర్షవర్ధన్, థర్డ్ ప్రైజ్ రాఘవేంద్ర, ఫోటో దిగు, ఇక్కడ చూడే, అక్కడ ఈయన పడడానికి నువ్వన్నా చూడు అట్లా. వెరీ గుడ్. గర్ల్స్ ప్రాంతం మీరు కొద్దిగా వెనక్కి రండి పాపా, మీరు కొద్దిగా వెనక్కి రండి, వెనక్కి పండి. థర్డ్ ఇల్లు, అటు రాకూడదు ఫోటో దిగేటప్పుడు. సెకండ్ మమత, ఇందక, ఇక్కడ చూడమే థర్డ్ ప్రైజ్ వచ్చిందా? రా. రన్నింగ్ రేస్ బాయ్స్ ఫస్ట్ ప్రైజ్ విష్ణు, విష్ణు, సెకండ్ వేణుగోపాల్, తిరుగులే ఫోటో తిరుగులే. థర్డ్ రాఘవేంద్ర, రన్నింగ్ రేస్ గర్ల్స్ ఫోర్త్ క్లాస్, ఫస్ట్ ప్రైజ్ భానుప్రియ, భారత సెకండ్ ప్రైజ్ ఓకే. భారతి సంపన్న పిపి ప్రైజ్ పిపి గేమ్ బాయ్స్ ఫస్ట్ ప్రైజ్ విష్ణు, ఇన్ని మాటలు చెప్తారు కదా. గర్ల్స్ ఫోర్త్ క్లాస్, ఫస్ట్ ప్రైజ్ చైతన్య, రవళిక, రవళిక కొంచెం బడికి రామ్మా. రవళికనా రంగవల్లకినా? రవళిక కొంచెం భారతి, దీక్ష, భరతమాత. స్కిప్పింగ్ ఫోర్త్ క్లాస్ బాయ్స్ అండ్ 9 ప్రైజ్. వాడే అన్ని ప్రైజులు కావాలంటారా బాబు? ఫస్ట్ ప్రైజ్ హర్షవర్ధన్, హర్షవర్ధన్, అంజి సెకండ్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అంజి, సెకండ్ ప్రైజ్ అని ఎవరు? ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ఎవరు? ముందుగా రెడీ చేయండి. సెకండ్ థర్డ్ అంట. బాయ్స్ ప్రాజ్ఞం, మధు మధు, సెకండ్ ప్రైజ్, మధు సపట్లు కొట్టాలా. థర్డ్ ప్రైజ్ ఎట్లా కొట్టు, ఇట్లనో అట్లనో. గర్ల్స్ మహాసిని సెకండ్ ఐశ్వర్య,
ఏదన్నా? ఐశ్వర్య ఐసు. మన ఐసు కొట్టండి. గట్టి కొట్టండి. प्रभास, प्रभास, ले प्रभु ये क्या हुआ? చిన్న కొద్ది సైడ్ రను. సుహాసిని. శ్యామ్ కుమార్. ఇవన్నీ కంపౌండ్ మన వెన్నెలకి మన వెన్నెలకి గట్టి కొట్టండి. మన వెన్నెలకి నీకేం కాదు సెకండ్ క్లాస్ ఏంటన్నారా సెకండ్ క్లాస్ మారుతి 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 ఉన్నాడా ఉన్నాడా యాడిలో పోయేది తమ్ముడిని తీసుకోకుండా శివశంకర్ మారుతి ఫస్ట్ ప్రైజ్. తప్పట్లో శివశంకర్ దీపిక ఫస్ట్ ప్రైజ్. జ్యోత్స్న వెనక్కి రండి పాపా, మీరు వెనక్కి రావాలమ్మా. ఫస్ట్ ప్రైజ్ రోహిత్. మారుతి సెకండ్ ప్రైజ్. థర్డ్ శివశంకర్. థర్డ్ ప్రైజ్. ఫ్రెండ్స్, ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మా ఊరు సచివాలయం దగ్గర అలాగే మా ఊరు గవర్నమెంట్ స్కూల్ దగ్గర జెండా వందనంకు రావడం జరిగింది. పిల్లలతో చాలా సరదాగా గడిపాను, చాలా సంతోషంగా ఉండింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందు నా వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరి లైఫ్ స్టైల్ వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్.